ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనము ఎవరి ప్రార్థన ప్రభు అంగీకరించాడు, ఎవరిని ఆయన బాగు చేశాడు అని మనం ఆలోచించినప్పుడు, దేవుడు హిజ్కియా ప్రార్థనను దేవుడట అంగీకరించాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, హిజ్కియా ప్రార్థనని దేవుడు అంగీకరించినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. నేనంటాను, హిజ్కియా ప్రార్థనని నా దేవుని బిడ్డలారా ప్రభు అంగీకరించటానికి కారణం ఏమిటి అని అంటే, నా దేవుని బిడ్డలారా గమనించండి, హిజ్కియా యథార్థతతో దేవుని యందు యథార్థత కలిగి, గమనించండి, తన బ్రతుకు దినములన్నిటా కూడా ఇదిగో ఉన్నతమైన స్థలములలో ఉన్నటువంటి బలిపీఠములను కొట్టివేసి దేవుని యొక్క అడుగు జాడలలో నడిచాడట. అంతేకాదండి, దావీదు తర్వాత రాజు అయినటువంటి వారందరిలో కూడా దావీదుడు ఏ రీతిగా అయితే ప్రభువుని అనుసరించాడో, దావీదు తర్వాత హిజ్కియానే ప్రభువుని ఆ రీతిగా అనుసరించాడట. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, అతని యొక్క మరణ దినమందు భయంకరమైనటువంటి రోగముతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అతనిని ప్రభు దర్శించాడండి. ప్రభు అతని ప్రార్థనను ఆలకించాడు. ఇదిగో అతని మొరను ప్రభు ఆలకించాడు. అందుకనే వాక్యం అంటుంది, నీ ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. నీ ప్రార్థన నేను అంగీకరించాను. అంటే నీ ప్రార్థన అంగీకరించడానికి కారణం ఏంటంటే నీ ప్రవర్తన కనుక నీ ప్రార్థన నిన్ను అంగీకరించాడు. నా దేవుని బిడ్డలారా చూడండి, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. కనుక మన ప్రార్థన ప్రభు అంగీకరించాలండి. నా దేవుని బిడ్డలారా, ఏదో నామకార్థముగా మనం ప్రార్థన చేయటం కాదు, కానీ ప్రభువే మనలను దృష్టి ఉంచి మన మీద ఆయన తన యొక్క కృపను నిలిపి, నా దేవుని బిడ్డలారా గమనించండి, మన యొక్క ప్రార్థన ప్రభు ఆలకించే విధముగా ఉండాలి. కనుక మన ప్రభు ప్రార్థనను ఆలకించే దేవుడు కనుక నా దేవుని బిడ్డలారా, హిజ్కియా వలె మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థనని ఆయన తప్పక ఆలకిస్తాడండి, తప్పక అంగీకరిస్తాడండి. ఇదిగో హిజ్కియాని బాగు చేసినట్లుగా మన కుటుంబాన్ని బాగు చేస్తాడు, మన పిల్లల్ని బాగు చేస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు, మనకు కావలసినటువంటి యావత్తును కూడా ఇదిగో ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. అవును నాయనా, ఇదిగో మీరు బలపరచండి, కృపనియండి అయ్యా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. ఈ సమయంలో ఎంతమంది అయితే నా ప్రభు అయ్యా నీకు మొరపెట్టుచున్నారు, ప్రతి వారి ప్రార్థన ఆలకించి అయ్యా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలను మీరు దీవించమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.